హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఏం చెప్పానండి నా గురించి. రోజు నా డైలీ రొటీన్ అయితే రోజు లేట్ అవుతుంది. హడావిడిగా అవుతుంది. 3 రోజుల నుంచి పొద్దుగాల అసలు లేవాలనిపిస్తలేదు. నిన్ననేమో చెప్పిన కదా! అలారం మోగలేదని చెప్పి. మొన్ననేమో వాతావరణం అంతా చల్లగా ఉండేసరికి మెలకువ అనేది రాలేదు. మంచిగా పడుకుండిపోయినా. 5:30కి లేచి హడావిడి పడినా. అందుకే మీకు ఒక 2 రోజుల నుంచి డైలీ టిఫిన్ మార్నింగ్ అయితే చూపిస్తలేను. ఈ రోజైనా సరే పొద్దున 4:30కి లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని టిఫిన్ ఇడ్లీ చేద్దామని అనుకున్నాను. నైటు వర్షం పడింది. వాతావరణం అంతా చల్లగుంది. ఇంకా ఏసీ జాగ్రత్త యేసుకునేసరికి నాన్న. బాయ్. మస్తు చలి పెట్టింది. మంచిగా చెద్దరు కప్పుకొని నిద్రపోయినా. బాయ్ విషయమ్మా. అలారం 5 గంటలకొచ్చింది. బంద్ చేస్తూ, ఇటు బంద్ ఇటు చేస్తూ, ఇటు. బంద్ చేస్తూ ఇంకా బాయ్. మళ్ళా 5:40కి అట్లా లేచి ఆడుకోకుందా. హడావిడిగా సైడ్ కిచెన్‌లోకొచ్చి నుంచో. టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను. ఆ. ఇంగో తమ్మునికి ఇవాళ డ్రాయింగ్ బుక్ పెట్టినావా? ఉందా? ఉంది ఇవాళ. పో పెట్టు నాకు పో. కూడా ఉంది. తీసుకున్నావు కలర్స్? తీసుకున్నా. జాగ్రత్తగా చెప్పు. అయితే మార్నింగు ఒక 5:40కి లేసినప్పుడు టిఫిన్ ఇంకా ఏ టిఫిన్ కాదు. ఎందుకంటే నాకు విషమ్మని లేపి తనకి స్నానం చేయించడం, ఇంకా నేను రెడీ చేయడమే సరిపోతది. చిన్న పిల్లలు గదా! నేనే దగ్గరుండి వాళ్ళకి స్నానం చేయించాలి. వాళ్ళకి చేసుకోవడం రాదు. ఇంక అందుకే నేనేం చేశానంటే ఈరోజు అది బొంగుల పులిహోర అయితే చేశాను. అది బొంగుల ఉప్మా అనొచ్చు, పులిహోర అనొచ్చు, కొందరు ఉంగాని అంటారు. నేనైతే బొంగుల ఉప్మా అని అంటాను. ఎందుకో వాయిస్ చెప్తుంటే నాకు బొంగుల పులిహోర అని అయితే వచ్చింది. ఇక అది చేసి బాక్స్‌లో అయితే పెట్టేసాను. ఒక 4, 5 రోజుల నుంచి వాతావరణం అంతా మస్తు చల్లగుంటుంది. నైట్ ఎడిటింగ్ చేసుకొని పడుకునేసరికి 11:30 అవుతుంది. మార్నింగ్ 5:00 లేద్దామంటేనేమో వాతావరణం అంతా చల్లగా ఉండేసరికి నా రొటీన్ అంతా డిస్టర్బ్ అవుతుంది. రోజు హడావిడిగానే అయిపోతుంది. ఈరోజు గూడా అట్లనే అయింది. ఇంకా నేను మా సార్‌కి, విషమ్మకి, కన్నయ్యకి ముగ్గురికి బాక్సులు పెడితే వాళ్ళు స్కూలుకి పోయొచ్చిండ్రు. అదే స్కూలుకి పోయిన తర్వాత ఇంకా నేనేం చేశానంటే క్లీనింగ్ అయితే చేశాను. ఇల్లు తుడవడం, బయట ఊడవడం, బ్యాక్ సైడ్ ఊడవడము ఇవన్నీ చేసే వరకే ఇంకా కన్నయ్యని తీసుకొచ్చే టైం అయింది. ఇంకా నేనైతే స్కూల్‌కెళ్ళి కన్నయ్యనైతే తీసుకొస్తున్నాను. చూస్తున్నారు గదా! పేరెంట్స్ అందరూ వచ్చి ముందుగానే గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. మా కన్నయ్య కరెక్ట్ టైం వచ్చేసి ఈరోజు 10:00 వస్తుండు. ఇక్కడనేమో యూకేజీ క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి. ఇంకా నేను యూకేజీ క్లాస్ రూమ్‌కి అడిగి మా కన్నయ్యని తీసుకొనొచ్చాను. ఇక్కడ అందరూ పేరెంట్స్ అయితే రోజు వాళ్ళ పిల్లల్ని రిసీవ్ చేసుకోవడానికొస్తారు. లేదు అంటే కొందరేమో ఆటో డ్రైవర్లు ఉంటారు కదా! వాళ్ళైనా సరే పిల్లల్ని క్లాస్ రూమ్ వరకెళ్ళి తీసుకురావాలి. ఇప్పుడు బస్‌లో వెళ్ళే పిల్లలుంటారు గదా! వాళ్ళకేం చేస్తారంటే లోపల నుండే సెక్యూరిటీ వాళ్ళుంటారు గదా! పిల్లల్ని లైన్‌లో తీసుకొచ్చి బస్ ఎక్కించి పంపిస్తారు. ఆ బస్‌లో ఒక డ్రైవర్ ఉంటారు. ఇంకొకరు ఇద్దరు ఉంటారనమాట. ఆ పిల్లల్ని జాగ్రత్తగా దింపి మేడం వాళ్ళకి అప్పజెప్పుతారు. అదే వాళ్ళ పేరెంట్స్‌కైతే అప్పజెప్తారు. కొంచెం కేర్‌గానే చూసుకుంటారు ఈ స్కూల్ వాళ్ళు. ఇంకా నేను కన్నయ్యని తీసుకొచ్చిన తర్వాత వంటయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పాలు హీటర్ మీద పెట్టి, ఇంకా బియ్యం కడిగి పక్కకు పెట్టిన. ఫస్ట్ కూర వండుదాము. కూర వండిన తర్వాత అన్నం ఆటోమేటిక్‌గా తొందరగా అదే అయిపోతది. అప్పుడు మనం వేరే పనులు చేసుకుంటూ కూడా అన్నం వండొచ్చు. ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏం లేవు. వెడ్నెస్‌డే కదా! మార్కెట్ ఉంటది. మా సారేమో మార్కెట్‌కి పోయి కూరగాయలు తెస్తారు. మొన్న సాటర్‌డే ఏమైందంటే నేను ఆ రోజు పడుకుండిపోయాను. 3:30కి అట్లా పిల్లల్ని హోంవర్క్ చేయించిన తర్వాత కళ్ళు మూసుకుపోతున్నాయని చెప్పేసి పడుకున్నాను. ఇంకా 4:30, 5:00 మా సార్ బయటికి పోతప్పుడు "ఏమన్నా తెచ్చేయి ఉన్నాయా?" అని అంటే నేను లేవు అని చెప్పిన. అప్పుడు మా సార్ ఏం చేసిండు అంటే "ఏం లేవు అంటుందంటే వెజిటబుల్స్ కూడా ఉన్నాయేమో" అనుకోని బ్యాగ్స్ ఏం తీసుకోకుండా బయటికైతే వెళ్ళిపోయిండు. ఇంకా వచ్చిన తర్వాత నాకు గుర్తొచ్చింది అయ్యో! ఈరోజు సాటర్‌డే కదా! నేను మా సార్‌కి కూరగాయలు తెమ్మని చెప్పాలి. చెప్పలేదు అని అనుకున్నాను. కాకపోతే ఇంట్లో కొంచెం ఒక 4, 5 టమాటోలుండే, ఆలుగడ్డ ఉంది. తర్వాత కొంచెం గోకరకాయ ఉంది గదా! టైం అయిపోతదనుకున్నాను. అంటే ఈ బుధవారం వరకు అటో ఇటో నడిపిస్తే బుధవారం రోజు కూరగాయలు తెస్తారనుకున్నాను. కరెక్ట్‌గా ఈరోజే ఇంకా ఇంట్లో కూరగాయలైతే అయిపోయినాయి. కొంచెం ఉల్లిగడ్డ, టమాటా, శనగపప్పేసి ఉల్లిగడ్డ, శనగపప్పు కూరైతే వండుతున్నాను. ఈ కూర నిజంగా చాలా బావుంటది. మసాలా ఫ్లేవర్స్‌తోని తినాలనిపిస్తది. నేను అన్ని కూరలు బాగున్నాయని జెప్తా అని జెప్పేసి మీరు నా మీద కోపం తెచ్చుకోకుర్రి. ఎందుకంటే నేను కొంచెం వండినా గూడా లేకపోతే ఇంట్లో వండే కర్రీస్ ఏవైనా సరే ఎంజాయ్ చేస్తూ తింటాను. నాకన్నీ నచ్చుతాయి. ఎక్కువ ఫేవరెట్ వచ్చేసి కాకరకాయ, ఆ తర్వాత ఆలుగడ్డ. ఈ 2 బాగా ఇష్టం. ఇంకా మిగతావన్నీ తర్వాతనే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పప్పు తినాలనిపిస్తుంది.
రోజు పప్పు ఉంటే బావుండు, వేడి వేడిగా తినాలనిపిస్తుంది, పప్పు కావాలనిపిస్తుంది. ఎండాకాలం వచ్చింది గదా! అంతే ఎవరికైనా సరే లిక్విడ్‌గా తినాలనిపిస్తది. మీరు ఎంతమంది ఇప్పటికి ఈ ఉల్లిగడ్డ, శనగపప్పు కూరైతే వండుతున్నారో లేదో గూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. మాకైతే మా చిన్నప్పుడు ఇంట్లో కూరగాయలు ఏం లేకపోయినా సరే మా అమ్మ ఉల్లిగడ్డ, శనగపప్పు కూరైతే వండేది. అమ్మ వాళ్ళైతే అప్పుడప్పుడు కూరగాయలు లేకపోతే ఈ కూర అయితే వండుకుంటారు. కానీ మా అత్తమ్మ వాళ్ళైతే ఎప్పుడు ఈ కూర వండుకోంగా నేనైతే చూడలేదు. నేనున్నప్పుడు గూడా అక్కడ ఎప్పుడూ వండలేదు. మరి మీరు గూడా ఈ ఉల్లిగడ్డ, శనగపప్పు కూరని మర్చిపోయారా? లేకపోతే మీ ఇంట్లో వండుతారా? లేదా? అని కూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. మసాలా ఫ్లేవర్స్‌తోని బాగుంటది. నేను ఈ కర్రీ ప్రాసెస్ మొత్తం రికార్డ్ చేశాను. మధ్యలో కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ వేసిన క్లిప్ అయితే రికార్డ్ అవ్వలేదు. ఇంకిప్పుడైతే కూర ఉడికిపోయింది. ఏడిపోయినావు కన్నా. ఒక డైమండ్ తీసుకొచ్చిన డైమండా? చిన్నది ఎవరి కోసం? నీకోసం. నా కోసం డైమండ్ తీసుకొచ్చినావా? ఏదో ఒకసారి చూపి. ఇదేంటిది చిన్నది అది చిన్న డైమండా? ఒక నిమిషం ఆగు, నువ్వే చూపిద్దావు కానీ కూరలో కొంచెం ఇది వేసిన తర్వాత నువ్వు డైమండ్ నాకు ఏం డైమండ్ తెచ్చినావా నాకు చూపిద్దు, ఓకేనా? నీకు నా సీక్రెట్ తెలుసా కన్నయ్య? ఏంటి చెప్పు. డైమండ్ డైమండ్ నా సీక్రెటా? కూరలో వేసే సీక్రెట్ తెలుసా? తెలుసు. ఏంటి చెప్పు. ఒక చిన్నది ఒక చిన్నది ఏది? నీకు నువ్వు ఏం వేసినావు? నేనా కసూరి మేతి వేసిన. అక్కడే కదా. ఇదే నా సీక్రెటా? నీకు నచ్చుతుందా నా సీక్రెట్? మా ఓకే ఇప్పుడు శనగపప్పు. ఓకే ఇప్పుడు డైమండ్ చూపినా. ఒక నిమిషం ఉంటుందా నా కన్నుడు? నాకు ఇవన్నీ నీకు ఒక డైమండ్ తెచ్చిన. ఏంటిది ఏంటిది? నీకు ఒక డైమండ్ తెచ్చిన. నా కోసం ఒక డైమండ్ తెచ్చినవా? ఏది? పోగొట్టుకోకే. ఆ? పోగొట్టుకో. పోగొట్టాను. ఓకే, ఏడు తెచ్చినావు నానా? ఇదిగో నేను నువ్వు ఇంటికి వస్తున్నా. ఇంటికి వస్తాను. చెట్టుగా పోయినా అది నాకు డైమండ్ వస్తుంది. నువ్వు చెట్టుకాడ పోతే చెట్టుకాడ డైమండ్ దొరికిందా? అక్కకి చెప్పు, అక్క నేను మమ్మీ కోసం డైమండ్ తెచ్చినాను. ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం. ఏముంది డైమండ్. డైమండ్ పోగొట్టుకోకే. ఇప్పుడు అది అక్క కోసమా నా కోసమా చెప్పాలి, ఎవరి కోసమా ఇప్పుడు? మీ ఇద్దరి కోసం. మీ ఇద్దరి కోసం. ఇప్పుడు దాకా ఏమన్నా? ఇప్పుడు మీ ఇద్దరి కోసము. ఇప్పుడు మా ఇద్దరి కోసమా? నా కోసం అంటివి కదా, మళ్ళీ మా ఇద్దరికి ఎందుకు అంటున్నావు? ఒక చిన్న డైమండ్ దొరికింది అనుకో, మనం ఎక్కువ రిచ్ అయినట్టు. ఒక చిన్న డైమండ్ దొరికింది అనుకో, మనం ఎక్కువ రిచ్ అయినట్టు. ఒక చిన్న డైమండ్ దొరికితే మనం ఎక్కువ రిచ్ అయినట్ట? ఎవరు చెప్పినానా? నేనే చెప్తున్నా. నీకు ఎట్లా తెలుసు చెప్పు, ఒక్క దగ్గర ఉండు చెప్పు, నీకు ఎట్లా తెలుసు చెప్పు నాన్న. ఎవరు చెప్పిండ్రు? నేను చెప్తున్నా. మా కన్నయ్యకి అయితే డైమండ్ దొరికింది. మా విషయం ఏమంటుందంటే మనకు చిన్న డైమండ్ దొరికింది కాబట్టి మనం రిచ్ అయినామంటుంది. ఇగోడు మా కన్నయ్య నా కోసం డైమండ్ తీసుకొచ్చిండు. మా కన్నయ్య ఫైనల్గా చెప్పు నాన్న, ఆ డైమండ్ ఎవరి కోసం? మీ ఇద్దరి కోసం. ఎవరి కోసం? మీ ఇద్దరి కోసం. మా ఇద్దరి కోసమా? మేమిద్దరం యూజ్ చేసుకోవాలా దాన్ని? మరి నీ కోసం వద్దా? నీకు వద్దా డైమండ్? మళ్ళీ ఎట్లా? ఇంకొద్దు ఆడుకుంటావా? అయితే అది ఇప్పుడు ఫైనల్గా ఇద్దరి కోసం. నలుగురు ఎవరు ఇంకా? అటు చిన్న డైమండ్ ఇప్పుడు మన ఇద్దరికి, మన నలుగురికా? సరే 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 సరే. మళ్ళీ ఎందుకు ఇంకా? చిన్నగా
చూసిర్రు గదా! మా కన్నయ్య ఏం చెప్తుండో డైమండ్ అంట తీసుకొచ్చిండంట. వాళ్ళ అక్క రాకముందుకేమో అమ్మ డైమండ్ నీ కోసమే అని చెప్పిండు. అక్క రాగానే అమ్మ మీ ఇద్దరి కోసం తెచ్చినా అని చెప్తుండు. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఇది మన నలుగురి కోసం అయితే చెప్తుండు. పిల్లలు మంచిగా అడ్జస్ట్ అయితరు. హ్యాపీగా అనిపిస్తది నాకు. కొందరు పిల్లలేంటి అంటే బాగా చిరాకు పుట్టిస్తుంటరు. మళ్ళా చెప్పిన మాట ఇనకుండా జిజ్జు చేస్తూ ఉంటారు. మా వాళ్ళైతే అట్లా గాదు. అన్ని వీళ్ళకి ఎలక కరెక్ట్‌గా సాక్ష్యం చేసుకొని అన్నట్టు వాళ్ళు తమ్మునికేమో రిలాక్స్‌గా ఉంటారు. అక్కకేమో అమ్మ తమ్ముడు గూడా చాలా సాక్ష్యం. రిలాక్స్‌గా ఉండనిస్తది. అక్క రోజు కానీ ఈ నిజమే మధ్య చెప్తాడు. కాలంలో మరి మా నువ్వయ్యా? కన్నయ్య జర నన్ను పరేషాన్ అయితే చేస్తుండు. ఇక అవి చిన్న చిన్నవి పిల్లలకి ఏంటి అంటే నాటీగా తయారవుతారు గదా! బాయ్స్ అంటేనే కొంచెం నాటీ. వాళ్ళని ఇంకా మనం కొన్నిసార్లు ఇంగో ఇంటి మంచిగా చుట్టూ ఉన్నాయి ప్రేమతో కావా? మాట్లాడి మన దారిలోకి తెచ్చుకోవాలి. మా కన్నయ్య గూడా అంతే. ఏదైనా ఒక్కసారి మంచిగా చెప్పినానుకో ఇంటాడు. ఒకవేళ ఆయన నేను చెప్పిన మాట ఇనలేదనుకో ఇదే మాట చెప్తా. "నువ్వు నా మాట ఇనలేదనుకో నైట్ నీ దగ్గర పడుకోను" అని చెప్తా. అప్పుడు మా కన్నయ్య "అమ్మ సారీ. నువ్వు నా దగ్గరనే పడుకో" అని చెప్తాడు. లేదు ఇంకా అంతకన్నా ఎక్కువగా తనని ఒప్పియాలి అంటే "నువ్వు నా మాట ఇనలేదనుకో నేను ఇంట్లోకేంచి వెళ్ళిపోయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటా" అంటే మా కన్నయ్య అప్పుడు కొంచెం ఫీల్ అవుతాడు. కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకొని "అమ్మ నువ్వెక్కడికి పోకు. నేను ఇట్లా ఏం చెయ్యను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అట్లా మంచిగా అనిపిస్తది. కాకపోతే కొంచెం వాళ్ళు ఫీల్ అయినప్పుడు బాగా నేను గూడా ఫీల్ అవుతాను. పిల్లలు గదా! మరి కొన్నిసార్ల మనం వాళ్ళని ప్రేమతో చూడాలి. కొన్నిసార్లు కోప్పడాలి. కొన్నిసార్లు కొట్టాలి. అట్లుంటది. కొట్టాలని చెప్పినని రోజు కొట్టొద్దు. ఎప్పుడన్నా కొన్నిసార్లు ఎవరైనా సరే పేరెంట్స్ ఎట్లుంటరంటే బాగా ఆపుకోలేని ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు, పిల్లలు చెప్పిన మాట వినకుండా తీట పనులు చేస్తున్నప్పుడు ఒక దెబ్బ అయితే కొడతారు. దాంట్లో నేను గూడా ఉన్నాను. ఎప్పుడన్నా పిల్లలు చెప్పిన మాట వినలేదనుకో కోపమొచ్చి కొడతాను. మా సారయితే అస్సలు కొట్టడు. ఎప్పుడో ఒకసారి కొట్టినా గూడా నేనే కొడతా పిల్లల్ని. ఇక ఇప్పుడైతే వంట అయితే అయిపోయింది గదా! ఈరోజు ఒకటే కూర వండినా. శనగపప్పు కూర. ఇంకా కూరగాయలేం లేవు. అన్నమయింది, పెరుగుంది. ఇక్కడ బట్టలయితే ఆరేస్తున్నాను గదా! మా ఇంటి పక్కన ఆంటీ ఉంది గదా! వాళ్ళకేంటి అంటే ఇక్కడ మామిడికాయ చెట్లు ఉన్నాయి గదా! పిల్లలేం జేస్తున్నారంటే రోజొచ్చి ఆ మామిడికాయలను తెంపుతున్నారు. వాళ్ళకేమో ఆ చెట్లు వాళ్ళున్న హైట్‌కి ఆ మామిడికాయలయితే అందవు గదా! ఈ ఆంటీ లోపల ఇట్లా డోర్ ఓపెన్ జేసి కూరగాయలయితే కట్ చేసుకుంటుందంట. మా పక్కన ఆంటీ ఆమె. కట్ చేసుకుంటే పిల్లగాళ్ళు మామిడికాయలు తెంపుతారు గదా! రాళ్ళతోని కొట్టేసరికి ఒక రాయి ఇంట్లోకి పోయి ఆమె నెత్తికైతే తాకిందంట. "మీరు గిట్లనే జేస్తారా? ఏంది స్కూల్ వాళ్ళకి కంప్లెయింట్ ఇయ్యాలా" అనైతే జెప్తుంది. ఇక ఇంకో ఆంటీ వచ్చేసి అక్కడున్న పూల చెట్టు మొగ్గలన్నీ పిల్లలు తెంపేస్తున్నారంట. వాళ్ళతోని మాట్లాడుకుంటా "మీరు ఇట్లా చేస్తుండ్రేంది?" అది ఇది అని అడుగుతుంటే ఆమె కుక్కర్‌లో ఉన్న తడక మొత్తం మాడిపోయిందంట. ఆ కుక్కర్ పట్టుకొని బయటికొచ్చింది. "చూసినవా సరిత గిల్లెట్లా చేస్తుండ్రో ఏం జేయాలి?" అని జెప్పేసి నన్ను అడుగుతూ ఉన్నారు. ఇంక నేను గూడా వాళ్ళకి కొద్దిసేపు నిదానంగా చెప్పిన. నిజమే పేరెంట్స్ అసలు కొంతమంది పిల్లల్ని ఎందుకు క్వెషన్ జేయరో ఏమో నాకు అస్సలు అర్థం గాదు. ఎందుకంటే అక్కడున్న పిల్లలు ఒక 4, 5 రోజుల సంది రోజు మామిడికాయలైతే ఇక్కడున్న చెట్లల్లకి మొత్తము చెట్లెక్కి మామిడికాయలు తెంపుతున్నారు. బ్యాగ్‌లలో పెట్టుకొని పోతున్నారు. మరి ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అడగాలి గదా! "అరే నాన్న నువ్వు రోజు మామిడికాయలు తెస్తున్నావు. ఈ మామిడికాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? ఎట్లా తెంపుతున్నావు? మామిడికాయ చెట్లంటే చిన్న చిన్న చెట్లకైతే మామిడికాయలు కాయవు గదా! పెద్ద వాటికే కాస్తాయి. మరి నువ్వు ఇవి తెంపడానికి ఎంత కష్టపడుతున్నావు? ఇవి వాళ్ళని అడిగి తెస్తున్నావా? అడగకుండా తెస్తున్నావా? మళ్ళా లేదు అంటే నువ్వు చెట్టెక్కుతున్నావు. ఆ చెట్టెక్కితే కాలు జారుతది, కింద పడతావు, దెబ్బలు తాకుతది అని ఇట్లా జెప్పొచ్చు గదా! అంతేగాని, అమ్మో! నా కొడుకు రోజు మంచిగా మామిడికాయలు తెస్తుండు. రోజు ఇట్లనే తే నాన్న అని జెప్పేసి చెప్పినావనుకో, వాళ్ళు మొత్తం ఖరాబ్ అయితరు. మన పిల్లలు మన ఇంటికి ఏదైనా వస్తువు తీసుకొచ్చినప్పుడు దాన్ని క్వెషన్ జేయడం కంపల్సరీ. ఇది నీకెట్లొచ్చింది? ఎవరిచ్చిండ్రు? నువ్వు అడిగినవా? లేకపోతే వాళ్ళే ఇచ్చిండ్రా? లేకపోతే ఏమైనా దొంగతనం చేసి తెస్తున్నావా? అని జెప్పేసి కంపల్సరీగా క్వెషన్ అడగాలి. అది మనకు అవసరం ఉన్న వస్తువైనా సరే, అవసరం లేనిది వస్తువైనా సరే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు క్వెషన్ చేయలే అనుకో రేపు ఆడు ఇంకా ఏమన్నా తీసుకొనొస్తాడు. ఇంకా తీసుకొనొస్తాడు. అట్లా తీసుకొచ్చే టైంలో వేరే వాళ్ళకి హాని చేయొచ్చు. లేదా తనకు తానే ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు దెబ్బలు తగిలించుకోవడం, కింద పడడం ఇయన్నీ చేయొచ్చు గదా! అందుకే చెప్తున్నాను. పిల్లలు ఏది తెచ్చినా గూడా చిన్నోళ్ళు గదా అని వదిలేయొద్దు. ఒకటికి 10 సార్లు అడగాలి. ఒకవేళ ఆళ్ళకది అవసరమైతే మనం వాళ్ళకి ఇవ్వాలి గానీ, వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చేటట్టుగా చేయొద్దు అని నా ఉద్దేశ్యం. ఎందుకంటే, ఈ పిల్లలు ఇక్కడున్న వాళ్ళు ఒక 4, 5 రోజుల నుంచి రోజు ఇదే పని. స్కూల్ అయిపోగానే బ్యాగులు ఆడబెట్టడం, కొంతమంది చెట్లెక్కడం, తెంపడం, బ్యాగులేసుకొని పోవడం. బ్యాగులేసుకొని పోయినంక కంపల్సరీగా పేరెంట్స్ అయితే చూస్తారు
చూస్తారు కదా! అప్పుడన్నా రియాక్ట్ అవ్వాలి కదా! అని నా ఉద్దేశ్యం. ఇప్పుడు చూడండి ఆంటీ బయటనే లేదు. ఇంట్లో ఉండి కూరగాయలు కట్ చేసుకుంటుంది. ఆమె తలకాయ కొట్టిండ్రు. కొంచెం లైట్‌గా తాకింది కాబట్టి సరిపోయింది. అదే పెద్దగా తాకితే దెబ్బ తలుగు కదా! వాళ్ళు ఎంత తిట్టినా కూడా పిల్లలు ఇనిపించుకోరు. పేరెంట్స్ అనేవాళ్ళు స్టాండ్ తీసుకొని పిల్లల్ని క్వెషన్ చేసినప్పుడే వాళ్ళు మంచి దారిలో నడుస్తారు అని నా ఉద్దేశము. మరి మీరేమంటారో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇంకా పిల్లలిద్దరికైతే అన్నం తినిపించాను. అన్నం అయితే వేడిగా ఉంది కదా! విషం అన్నది కదా! అమ్మ చిక్కగా కలిపించి మంచిగా తినిపియవా అంటే విషమ్మకి తినిపిస్తున్నాను. ఆలోగానే కన్నయ్యకి ఆకలైందంటే కప్పులో అన్నం అయితే పెట్టిన. అమ్మ నువ్వే తినిపి అనైతే నా దగ్గరకొస్తే మళ్ళీ పిల్లలిద్దరికీ అన్నం తినిపించాను. మా సార్ వచ్చిన తర్వాత మేము కూడా లంచ్ చేసి గిన్నెలైతే తోమాను. ఇంకా ఈవినింగు 5:30 అవుతుంది. ఈవినింగ్ వర్క్ అంతా ఈరోజు ఫాస్ట్‌గానే కంప్లీట్ చేసుకొని విషమకు జీఎస్‌సి ఒకటి ఎగ్జామ్ అయితే పెట్టాను. ఎగ్జామ్ మంచిగా రాసింది. కరెక్షన్స్ అయితే చేశాను. చూడండి నాది ఎస్ఎస్సి కాపీ స్లైడ్ చేస్తుంది. చూపిస్తా చూపిస్తే ఆ? మధ్యలో ఉంటే చూడకుండా రాసినట్ట ఓయ్ నెక్స్ట్ ఈరోజు వెడ్నెస్‌డే అని చెప్పిన కదా! మా సారు మార్కెట్‌కెళ్ళి కూరగాయలైతే తీసుకొనొచ్చిండు. ఈరోజు చాలా తక్కువ కూరగాయలు తీసుకొనొచ్చిండు. ఎందుకు ఇట్లా తీసుకొచ్చినవంటే వర్షం పడుతుంది కదా! అక్కడ మార్కెట్ ఏం లేదు. చాలా తక్కువ కూరగాయలే ఉన్నాయి. ఉన్న వాటిలలో ఫ్రెష్ చూసి తీసుకొనొచ్చానని చెప్పిండు. ఇంకా తోటకూర అయితే తీసుకొనొచ్చిండు. మళ్ళా బజ్జీ మిరపకాయలు తీసుకొచ్చిండు. ఒక 2 మునక్కాయలు, మళ్ళా ఒక కేజీన్నర టమాటో తీసుకొచ్చిండు. దోసకాయ, సోరకాయ, కిలో బెండకాయలు, 1 కేజీ వచ్చేసి ఆలుగడ్డ, కాకరకాయ, ఈ రస్క్ అయితే తీసుకొనొచ్చిండు. ఇవి ఇక్కడ చేసినవైతే ఇట్లా అమ్ముతున్నారంట. ఒకసారి టేస్ట్ ఎట్లుంటదో ఏమో చూద్దామనైతే మా సార్ తీసుకొనొచ్చిండు. అట్లనే వచ్చేటప్పుడు చికెన్ అయితే తీసుకొనొచ్చిండు. మార్నింగ్ వండిన శనగపప్పు, ఉల్లిగడ్డ కూర తిన్న వెంటనే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే చికెన్ వండుతున్నాను. ఎప్పటిలాగా కాకుండా ఈరోజు కొంచెం స్పెషల్‌గా వండాలని చెప్పేసి గ్రీన్ చికెన్ అయితే వండాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బావుంది. నాకే భయమేసింది వండేటప్పుడు. ఎందుకంటే మా వాళ్ళు ఈ ఎర్ర కారం ఏసినప్పుడేమో మంచిగుంది టేస్టు, కారం లేదంటారు. ఈ పచ్చి కారం ఏసినప్పుడు ఎంత తక్కువేసినా కూడా కొన్నిసార్లనేమో తక్కువేసినావు అంటారు. ఎక్కువేస్తేనేమో అమ్మో! కొంచెం స్పైస్ అయింది అంటారు. కానీ ఈరోజు నేను ఈ చికెన్‌లో పచ్చిమిర్చి ఏస్తున్నాను కదా! కొంచెం ఎక్కువగానే వేశాను. మళ్ళీ అందుకే కారం అయితదో ఏమో అన్నట్టుగా నాకైతే అనిపించింది. కానీ కారం ఏం కాలేదు, బావుంది. మా సార్ అన్నాడు కదా! ఇంకొంచెం కారం ఎయ్యాలి నువ్వు, కొంచెం స్పైసీగా చెయ్యి ఆయనైతే చెప్పిండు. అదేందో ఏమో మా సార్ ఇగ ఈ వారం అంతా ఇదే రామాయణం ఉంటది. తనకి కొన్నిసార్లు కారం ఎక్కువ, కొన్నిసార్లు కారం తక్కువ తినాలనిపిస్తదని నాకైతే అనిపించింది. ఇక గ్రీన్ చికెన్ అయితే అయిపోయింది. అందరం అన్నం అయితే తినేసి వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.